గడిచిన వారం అంతా కూడా ఆ పరలోకపు తండ్రి ఎంతగానో ప్రేమించి ఆయన ప్రణాళిక చొప్పున సంకల్పం చొప్పున మనలందరినీ కూడా సంఘముగా కూడి ఆయన స్తుతించడానికి గణపరచడానికి మనకి సమయం ఇచ్చినందుకు ఆయనకి ఎంతైనా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈరోజు ఈ సమయం లేనివారు, ఈ గడి సజీవులుగా లేనివారు అనేక మంది ఉన్నారు. ఆయన మహాకృపను బట్టి మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. అందులో పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి. మన కోసం దేవుడు చేసిన త్యాగాలు అనేకమన్నీ ఉన్నాయి. ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన గొప్ప కార్యాలు మనం వర్ణించడానికి ఎన్ని దినాలైనా అవి సరిపోవు. కానీ దేవుడు మనకు జ్ఞాపకం ఉన్న వాటి గురించి కొన్ని మాటలు మనం జ్ఞానించుకుని దేవుని స్తుతిద్దాం. ఆరాధన అనేది వ్యక్తిగతంగా దేవునితో కలిసి జీవించడం, వ్యక్తిగతంగా దేవుని కోసం జీవించటం, వ్యక్తిగతంగా అన్యోన్య సావాసం కలిసి ఉండటం, ప్రతిదీ కూడా దేవునికి వ్యక్తిగతంగా దర్శించడమే దేవునికి ఆరాధన. ఏదో ఆదివారం మందిరంలోకి వచ్చాను, 4 మాటలు విన్నాను, 2 పాటలు పాడుకున్నాము, కానుకేసుకున్నాను, నేను వెళ్ళిపోయాను అనుకునేది ఆరాధన కాదు. వ్యక్తిగతంగా నా జీవితంలో నేను వారంలో ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఏదో ఒకటి నేర్చుకుని దేవునికి అది అర్పణగా, ఇదిగో ప్రభువా నువ్వు నాతో చెప్పిన విధానాన్ని పెట్టి నేను నా జీవితంలో ఈరోజు ఈ వారంలో నేను ఇది తీసుకొచ్చా, ఇదిగో నీ ముందు పెడుతున్నా అని పెట్టే స్థాయిలో మనం ఉండటమే దేవునికి ఆరాధన. ప్రతిరోజు వ్యక్తిగతంగా జీవించడానికి మనం ఇష్టపడాలి, కానీ నాకు నచ్చిన జీవితం నేను జీవించేది ఇది ఆరాధన కాదు. దేవుడు మనం చేసిన క్రియలలో అనేకమైన పాపం ఉంది. ఆ పాపాలన్నింటినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకోకుండా, మన పాపాలన్నింటినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకోకుండా మనన్నిటి నుంచి విడిపించి మనల్ని సురక్షితంగా కాసి కాపాడిన దేవునికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మానవుడు కృతజ్ఞతాహీనుడు. ఎందుకంటే ఎప్పుడు చేసిన మేలు అప్పుడే మర్చిపోయే కృతజ్ఞతాహీనుడు మనిషి. కానీ దేవుడు మనం ఎన్నిసార్లు ఆయన పట్ల కృతజ్ఞతాహీనత్వంలో మనం ఉన్నప్పటికీ ఆయన మహాప్రేమను పెట్టి ఆ మహాదేవుడు మనందరినీ ప్రేమించి మనల్ని సురక్షితంగా ఉంచి ఆయన సజీవుల సంఘములో ఆయన మనల్ని సజీవులుగా ఉంచి పరిశుద్ధుల సామాసంలో మనల్ని కూర్చోబెట్టి మనల్ని ఆస్వర్దించాడు. అందులో పెట్టి దేవుని మనం గణపరచాలి, స్తుతించాలి. 103వ కీర్తన పేజీ నెంబర్ 505, 103వ కీర్తన 10వ వచనం చదవండి. 10వ వచనం, మా పాపములను బట్టి ప్రతికారము చేయలేదు, మా దోషములను బట్టి ప్రతిఫలం ఇయ్యలేదు. మన పాపం అనేది దేవుని ఆజ్ఞ ప్రతిదీ వ్యతిరేకించడం పాపమే. దేవునికి వ్యతిరేకమైన పని చేసింది ప్రతిదీ పాపమే. దేవుడు చెప్పిన దానికి మనం లోబడకపోవడం పాపమే. పాపం అంటే ఏదో శారీరకంగా చేసింది పాపం అని మనం గుర్తిస్తూ ఉంటాం. శారీరకంగా కాదు, శారీరకంగా కూడా అనేకమైన పాపాలు మనం చేస్తున్నాం. ఎందుకంటే శారీరకంగా చేసే పాపం అంటే మన ఆలోచన విధానం, మనం పలికే మాట, మనం చేసే క్రియ, ఇటువంటి చాలా ఉంటాయి. వీటన్నిటిలో కూడా మనం పాపం లెక్కగా వస్తుంది. ప్రతి విషయంలోనూ దేవుడు మనల్ని కొలత కొలవల. ఆయన కొలత కొలిచి మనకు తీర్పు తీర్చుంటే మనము ఈ రోజుల సజీవులుగా ఆయన పరిశుద్ధుల సావాసంలో మనం కూర్చునే వారం కాం. కాబట్టి ఆయన ఎంతైనా మనం గణపరచాలి, స్తుతించాలి. మనం చేసిన పాపాలు మన మీద నేరారోపణ చేసినప్పటికీ కూడా దేవుడు వాటిని నుంచి మనల్ని విమోచించాడు. ఆయన మనకు ప్రతీకారం తీసుకోవాలా. మీరు చేసిన పాపానికి మీరు నా సన్నిధికి వచ్చే అర్హత మీకు లేదు అని దేవుడు మనం శాసించాల. మీరు చేసిన దోషక్రియలకు మీరు నా వాక్యం వర్ణించే అర్హత మీకు లేదు, నా పాట పాడుకునే యోగ్యత మీకు లేదు, నా పరిశుద్ధుల సావాసంలో కూర్చునే స్థితి మీకు లేదు, మీరు దౌర్భాగ్యులు అని దేవుడు అని ఉంటే మన పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఆయన మహాప్రేమను పెట్టి ఆ మహాదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి ఆయన పరిశుద్ధుల సావాసంలో కూర్చోబెట్టాడు. అందును పెట్టి దేవుణ్ణి మనం ఆరాధించాలి, అందును పెట్టి దేవుణ్ణి మనం గణపరచాలి. మన దోషములు ఆయన ఎప్పుడూ
మన దోషములను అంటే ప్రతిఫలం ఇలా ప్రతిఫలం ఇత్తం అంటే ఏంటి? మనం చేసిన దానికి తిరిగి మనకి ఇవ్వటం. చూడండి, మనం ఎవరికైనా ఏదన్నా అప్పిస్తే మనకి తిరిగి వాళ్ళు ఇచ్చినప్పుడు తిరిగి మనకి ఇచ్చేసినట్టు. అలాగే మనం చేసిన దానికి మనకు ఆయన ఏమీ ఇవ్వాల, కానీ మనం చెయ్యని దానికి గొప్ప బహుమానం ఇచ్చాడు. ఏంటి ఆ బహుమానం అంటే, పాపంలో ఇచ్చే నరకానికి మనం పాత్రమైన మనం ఏం చేశాడు? ఆయన నిత్య జీవం ఇవ్వడానికి మనల్ని పిలిచాడు. నిత్య జీవం ఇవ్వడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన సన్నిధికి తీర్చుకున్నాడు. ఆయన రెక్కల చాటును భద్రపరుచుకున్నాడు. మన దోషాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకోకుండా వాటికి మనకు ప్రతిఫలం మీద ఆ ప్రతిఫలం ఇచ్చుంటే మనం మోయలేనంత అయ్యేది. మన పాపం మనం మోయలేనంత అయ్యేది. నా పాప భారం నేను మోయలేనంత గొప్పది అని కయాన్ అన్నట్టుగా మనం మోయలేము కాబట్టే మనం దాన్ని మనం తీర్చలేము కాబట్టే, దాన్ని మనం మోయలేము కాబట్టే, దాన్ని మనం భరించలేము కాబట్టే ఆ మహనీయుడు, ఆ మహాదేవుడు తన కుమారుడు వేశాడు. మనం చేయలేని పని ఆయన కుమారుడు ద్వారా చేయించుకున్నాడే కానీ మనకు మాత్రం అప్పచెప్పల. లేకపోతే మన శరీరం అంతా తూట్లుగా చేర్చవలసి వచ్చేది, మనకి మేకులు తెగొట్టవలసి వచ్చేది, మన రక్తం కార్చుకుంటూ మనం జీవించవలసి వచ్చేది. అలాంటి జీవితాన్ని నుంచి మనం విమోచించి స్వేచ్ఛనిచ్చాడు, సంతోషాన్ని ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. ఇవాళ నువ్వు నేను ఎలాంటి సంతోషంతో మనం దేవుని సన్నిధిలో వస్తున్నాము? నా దేవుని మాటలు వినాలి, నా దేవుని కోసం నేను జీవించాలి, నా దేవుని కోసం నేను వెళ్ళాలి అనే ఆశతో మనం రావడానికి కారణం ఎవరు? ఆ యేసుక్రీస్తు ప్రభు, ఆ పరలోకపు తండ్రి. ఆ కృప లేకపోతే, ఆయన మహాప్రేమ లేకపోతే ఈరోజు నువ్వు నేను సజీవులుగా వచ్చి ఆయన స్తుతించేవారు కాం. ఆ దెబ్బలు తింటూ, ఆ గాయాలతో, ఆ భారంతో, ఆ పాపంతో, మనశ్శాంతి లేక, విశ్రాంతి లేక, ఆలోచనతో, టెన్షన్తో జీవించిన మన జీవితాలకి వాళ్ళ నెమ్మదిని కలిగించాడు, శాంతినిచ్చాడు, సమాధానం ఇచ్చాడు. ఒకగానొకప్పుడు మనందరం కూడా లేనిపోని తలకాపోట్లు పెట్టుకుని రకరకాల ఆలోచనలతో, ద్వేషంతో, పాపంలో మునిగిపోయి మనం ఉన్నప్పుడు దేవుడు వాటి నుంచి మనం విడిపించాడు. ఎందుకు విడిపించాడు అంటే మనమే జాలిపడ్డాడు. తండ్రి తన కుమారుడి మీద జాలిపడినట్లుగా ఆ పరలోకపు తండ్రి మనమే జాలిపడ్డాడు. 13వ వచనం చదవండి. తండ్రి 13వ వచనం, తండ్రి తన కుమారుడి ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడు. ఆయన జాలిపడి మనల్ని విడిపించి ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకున్నాడు. ఆయన సన్నిధిలో కూర్చోబెట్టుకుని మనం ఎప్పుడైతే నేను ఇలా చేయకపోతాం, నా దేవునికి అవమానం, నేను ఇలా చేస్తాం వల్ల నా దేవునికి అపకీర్తి అనే భయముతో, వణుకుతో మనం జీవిస్తూ ఉంటామో, మనం ఎన్నో సందర్భాల్లో అలాంటి భయంతో ఉన్నప్పటికీ, మనం పడిపోయిన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన పట్ల జాలిపడ్డాడు. అంతేగాని మూర్ఖత్వంగా నాకు నచ్చింది నేను చేసి, నాకు నచ్చిన పనులు నేను చేస్తూ, ఓ ప్రభువా నువ్వే దిక్కంటే దేవుడు చేసేవాడు కాదు. క్షమించే వరకు ఓకే, కానీ రక్షించడం కాదు. క్షమిస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. కానీ ఆయన జాలిపడి మనల్ని కాపాడుతున్నాడు. ఎందుకు జాలిపడుతున్నాడంటే, మనం ఆయన పట్ల భయముతో ఏ భయము? అయ్యి బాబోయ్, దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే నన్ను చంపేస్తాడేమో, దేవుడి సన్నిధికి వెళ్ళకపోతే నన్ను శపిస్తాడేమో, దేవుడితో సావాసంగా ఉండకపోతే నన్ను కాళ్ళు చేతులు తీసేస్తాడేమో అనే భయంతో కాదు. నేను చేసే పని వల్ల నా దేవునికి అవమానం వస్తుంది, నేను చేసే క్రియ వల్ల నా దేవుడికి అపవిత్రం అంటుతుంది అనే భయంతో మనం జీవించినప్పుడు ఆ పరలోకపు తండ్రి మన పట్ల జాలిపడుతున్నాడు. ఎప్పుడెప్పుడు మనం తప్పిపోయినా పడిపోయినా ఆయన ఎంతో ప్రేమగా జాలిపడి దరికి తీర్చుకుని ఆయన మరొక తరుణం ఇస్తున్నాడు. మన పిల్లలు చూడండి, ఎగ్జామ్స్ రాసినప్పుడు తప్పిపోయినప్పుడు, లేకపోతే కొత్తగా నూతనంగా వివాహం చేసుకుని వేరుపడి వ్యవసాయం ఉంచినప్పుడు, వ్యాపారం పెట్టుకున్నప్పుడు, వాళ్ళు నష్టపోయినప్పుడు తండ్రి ఏమంటూ ఉంటాడు? పోనీలే, మళ్ళీ పంట బాగా పండుద్దులే, పోనీలే, ఇంకొక సంవత్సరం వ్యాపారం బాగా రాణిస్తారులే, భయపడక నేను సాయం చేస్తాలే అని తండ్రి ఎలాగైతే ప్రేమగా ఆదరిస్తాడో, ఆ పరలోకపు తండ్రి కూడా మనకు అలాంటి ప్రేమ కలిగి జాలిపడి మనకు ఆదరణగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. లేకపోతే మనంగా క్రైస్తవ జీవితం జీవించలేం, ఎవ్వరూ జీవించలేం, అది అసాధ్యం. కానీ దేవునికి సాధ్యం కాబట్టి ఆయన ఆత్మను మనలో పెట్టి ఆయన నచ్చిన రీతిగా మనల్ని వాడుకుంటానికి, నడిపించుకోవడానికి,
ఆయన పని చేయించుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మనకు మనంగా చేయాలంటే ఎవరూ చేయలేం. కాబట్టి ఆయన ఎందుకు జాలి పడుతున్నాడు అంటే మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించిన విధానాన్ని పెట్టి మనమే జాలి పడుతున్నాడు. జాలిపడి ప్రతి విషయంలోనూ మనమే కనికర చూపించి అనేక సందర్భాల్లో అనేక మందిని స్వస్థపరిచినట్టుగా నన్ను కూడా అలాగే ఆత్మీయ అనారోగ్యంలో, ఆత్మీయ దీనత్వంలో, ఆత్మీయ దరిద్రతలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని ప్రేమించి వాటి నుంచి మనల్ని స్వస్థపరిచాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయం పేజీ నెంబర్ 15. వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహంను చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచాడు. అలాగే మనం కూడా ఎంతోమంది కూర్చొని ఉన్నప్పుడు మన ఆత్మీయ స్థితి, మన ఆత్మీయ అనారోగ్యం, మన దౌర్భాగ్య స్థితి, మన పాపస్థితి, మన ఒంట్లో ఉన్న ఆ రోగస్థితి అన్నీ కూడా గమనించి ఆయన స్వస్థపరిచాడు. ఆయన ప్రేమతో కౌగిలించుకున్నాడు. ఏ కుష్ఠరోగినైనా ఎవరైనా చూస్తే దగ్గరికి కూడా చేరం, కానీ ఆయన కౌగిలించుకుని ఆయన స్వస్థపరిచాడు. అది దేవుని ప్రేమ. అని ఎంత కనికరం గల దేవుడు కాకపోతే మనం ఆత్మీయ కుష్ఠిలో ఉన్నప్పటికీ కూడా ఆ మహాదేవుడు తన ప్రేమను చూపి దాన్ని ముట్టి స్వస్థపరిచి నన్ను లేవనెత్తాడు. ఎందుకు? జాలిపడ్డాడు. అరే ఈ యొక్క ఆత్మీయ కుష్ఠి నుంచి వీళ్ళు బయటపడలేరు, వీళ్ళకి ఈ కుష్ఠిలోనే కుంగిపోతున్నారు, ఈ కుష్ఠిలోనే మగ్గిపోతున్నారు, ఈ పాపంలోనే జీవిస్తున్నారు, ఈ పాపం నుంచి వీళ్ళకి విమోచన లేదు అని జాలిపడి ఆ దేవుడు మనల్ని దాని నుంచి బాగు చేశాడు, స్వస్థపరిచాడు. మనందరినీ స్వస్థపరిచాడు. మనతో పాటు మన కుటుంబాన్ని, మన కుటుంబీకులతో పాటు మన ఊరితో పాటు మన రాష్ట్రాన్ని, మన రాష్ట్రంతో పాటు మన దేశాన్ని, అలా సమస్తాన్ని స్వస్థపరిచాడు. సమస్తంలో ఉన్న ప్రతి ఒక్క దేవుని పిల్లలందరినీ కూడా ఆయన ప్రేమగా జారదీశాడు, జాలిపడ్డాడు, స్వస్థపరిచాడు. అందరి మీద జాలిపడ్డాడు, కానీ ఆయన జాలికి మాత్రం అందరూ లోబడలా. ఆయన యొక్క పిలుపుకి కానీ ఆయన కనికరానికి కానీ అందరూ లోబడిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన కనికరపడి స్వస్థపరిచాడు. అలాగే మనం కూడా అనేక సందర్భాల్లో అనేక అనారోగ్యాలతో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని స్వస్థపరిచి ఎంతో బాగు చేశాడు, ఎంతగానో మనల్ని ఆదరించాడు. అలాగే పాపం చేస్తూ పట్టుబడ్డ ఆ స్త్రీ రాళ్లతో కొట్టి చంపేస్తారనే భయముతో వణుకుతూ ఆ చుట్టూ ఆ జనంలో ఉండగా ప్రభు ఆమె వైపు చూసి జాలిపడి ఆ మహా జ్ఞాని తండ్రిని అడిగి, ఏం చేయమంటావు ప్రభువా అని అడిగి తండ్రిని చక్కటి సమాధానం ఇచ్చి అక్కడ రక్షణ కల్పించాడు. నీకు నాకు కూడా అటువంటి స్థితి నుంచే కల్పించాడు. మనం కూడా అటువంటి స్థితిలో అపవాది మనల్ని కొట్టే దెబ్బల నుంచి మనల్ని రక్షించడానికి, మనం విడిపించడానికి మన దగ్గర ఏ ఆయుధము లేదు, మనకు ఎవరు సహకరించరాదు, మనకు ఎవరు సహాయం చేయరా, కానీ ఆ పరలోక తండ్రి సహాయం చేశాడు. ఆ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? మీలో పాపం చేయని వారు ఎవరో ముందు ఆ రాయి విసరండి అన్నాడు. మీలో పాపం లేనివాడు ఎవరో రాయి పెట్టి కొట్టండి అన్నాడు. అలాగే మన మీద కూడా అపవాది అనేక ప్రయాణములు ప్రయత్నాలు చేసినప్పటికీ మన దేవుడు కాపాడుకుంటూ మనం రక్షించుకుంటూ వచ్చాడు. ఆ బిడ్డ మీద జాలిపడినట్టుగానే, ఆ స్త్రీ మీద జాలిపడినట్టుగానే మనందరి మీద జాలిపడ్డాడు, మనందరి మీద కనికరపడ్డాడు, మనందరి మీద తన మహాప్రేమను చూపించాడు. ఈరోజు నువ్వు నేను సజీవులుగా ఉండడానికి కారణం ఆ పరలోకపు తండ్రి. మనం సురక్షితంగా స్వస్థత పొందిన వారమై ఉండడానికి కారణం ఆ పరలోకపు తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఎందుకు మనం అలా స్వస్థత పొంది ఉన్నాము? ఎవరి వల్ల మనకు స్వస్థత వచ్చింది అంటే మనంగా ఇడిపించుకోవాలా, మనం ఏమీ చేయలా, కానీ మన పాపభారం అంతా కూడా తన కుమారుడి మీద వేశాడు. తన కుమారుడి మీద వేసి మనం మోయలేని స్థితిలో ఉన్నాం, మనం దాన్ని విడిపించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ పాపభారం అంతా కూడా తన కుమారుడి మీద వేసి మనకు స్వస్థత కలగజేశాడు.
యెషయా గ్రంథం 53వ అధ్యాయం 414 పేజీ నెంబరు. ఐదో వచనం చదవండి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతను పొందిన దెబ్బల చేత మన స్వస్థత కలిగింది. ఇవన్నీ ఎవరి మీద పడవలసినవి? మనం అనుభవించవలసినవి, మనం పొందవలసినవి. మన శరీరం అంతా కూడా రక్తం కారేలాగా మన శిక్ష అనుభవించవలసిన వారు మనం. కానీ ఆ దేవుడు ఏం చేశాడు? ఆ శిక్ష మొత్తం మన పాపం యావత్తుని ఆ పరలోకపు తండ్రి ఆయన కుమారుడు మేము వేసి, మనము సాకలేము, మనం మొయ్యలేము, ఆ భాగ్యం మనం తీర్చలేము, మన వల్ల కాదు అని తెలిసి గమనించి మనమే జాలిపడి తన కుమారుడు వేసి క్రైమ్ చెల్లించాడు. క్రైమ్ చెల్లించి విడిపిస్తే ఇవాళ మనం ఏమంటాం? మేము దేవుడిని నమ్ముకున్నాం. ఒక్క మాటతో తేల్చేసాం, మేము దేవుడిని నమ్ముకున్నాం. దేవుడు మనం నమ్ముకోవాలా, ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. ఆయన కుమారుడు సావాసం కోసం మనల్ని ఏర్పరచుకున్నాడు. మనం ఎలాంటి పాపంలో ఉన్నా సరే మనల్ని ప్రేమించి ఆయన కుమారుడు మీద మన శిక్ష అంతా వేసి మన దోషం అంతటినీ కూడా క్షమించి వాటి నుంచి మనల్ని రక్షించి విడిపించాడు. అందుని పెట్టి మనం దేవుణ్ణి ఆరాధించాలి. దేవుణ్ణి ఆరాధించడానికి కారణం వెతుక్కుంటే ప్రతిరోజు కొన్ని వందల కారణాలు దొరుకుతూ ఉంటాయి. ఈరోజు ఈ గడి ఇక్కడ మనం సజీవులుగా ఉండటానికి కారణం ఆ మహాదేవుడు. రెప్పపాటున ఆయన రెప్ప పక్క తిప్పుంటే మన ఊపిరి ఎక్కడిదక్కడ ఆగిపోయి ఉంటాం. ఆ మహాదేవుడు మనందరినీ కూడా కాసి కాపాడి ఆయన రెక్కల చాటును భద్రపరుచుకుని ఇంకా ఇక్కడ మనల్ని సజీవులుగా ఉంచి ఆయన నీతో నాతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపులోకి మనల్ని తీసుకొచ్చాడు. ఆ గ్రహింపు మనకు కలిగి ఉన్నప్పుడు మనం దేవుని సన్నిధిలో శ్రద్ధగా ఆలోచన కలిగి దేవుని వాక్యాన్ని ఆసక్తితో ఆకట్టుకునే స్వభావంలో మనం ఉంటాం. మనం చేసిన ప్రతి పాపమును తన కుమారుడి మీద భారంగా వేశాడే కానీ మన మీద ఏ కొచ్చాన్నా కూడా ఇదిగో అంతా నా కొడుకు మీద పని ఏముంది, ఇది ఇంత మట్టి నువ్వు తీర్చు అని మనకు అప్పు చెప్పాల. మనం ఏదైనా తప్పు చేసి మనం ఏదైనా తీర్చలేని పరిస్థితుల్లో మనం ఏదైనా అప్పు చేసి అప్పు భారం అయిపోయి తినే స్థితి కూడా మనకు లేనప్పుడు ఎవరైనా పెద్దలు వచ్చి తీర్మానం తీర్చి ఏమంటారు? సరే ఇంత మట్టికి తీసేస్తారు, ఆ ఉన్న అప్పు నీ ఇల్లు అమ్మే కడతావో నువ్వేం అమ్ము కడతావో ఆ ఉన్న అప్పు కట్టు అని భారం వేస్తారు. కానీ ఆ పరలోకపు తండ్రి కీర్చంత వెత్తు భారం కూడా మనమే మోపకుండా ప్రతి భారాన్ని తన కుమారుడమే మోపి మనల్ని విడిపించాడు. ఇది ఆ మహాదేవుని గొప్ప ప్రేమ, ఆ మహాదేవుని గొప్ప కృప. మనకు మనంగా దేని నుంచి విడిపించుకోలేని స్థితిలో నువ్వు నేను ఉన్నప్పుడు ఆయన విడిపించి మనందరినీ కూడా రక్షించాడు, విడిపించి మనల్ని రక్షించాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 72 10వ వచనం చదవండి. లూకా సువార్త నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుషు కుమారుడు వచ్చానని ఆయనతో చెప్పాను, అతనితో చెప్పాను. దేవుడు దేన్ని రక్షించడానికి వచ్చాడు? నశించిన దాన్ని. మనం అందరం కూడా ఒకప్పుడు నశించి నరకానికి వెళ్ళవలసిన వారు, నశించి పాపంలో ఉండవలసిన వారు, పాప జీవితం జీవించేవారు. మనకు రక్షణ లేక మనం అనేకమైన దౌర్భాగ్య స్థితిలో నువ్వు నేను ఉన్న స్థితిలో మనం ఉన్నప్పుడు ఆ దేవుడు ఏం చేశాడు? రక్షించాడు. ఈ భూమి మీదకి వచ్చి రక్షించాడు. జక్కయ్యని ఎలాగైతే రక్షించాడో మనల్ని కూడా అలాగే రక్షించాడు. తను అనేక రకాలుగా వడ్డీలు కట్టి రూపాయికి రూపాయి వసూలు చేసి ఆ సొంకం పొంగు చేసి ఎంతో సులాభం పొంది పేద ప్రజలను వేడిపించి దోసుకుని అంతా కూడగొట్టుకున్నాడు. అప్పుడు ఏమీ అనిపించలా.
ఎప్పుడైతే దేవుడు దర్శించాడో తన మనోన్నతాలు వెలిగింపబడ్డాయి. దేవుడు మాట్లాడాడో తను చేసిన తప్పేంటో తెలుసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, అతనితో వెతికి నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి ఉన్నాడు. అలాగే మనం కూడా నశించిన స్థితిలో ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి మనం వెతికి రక్షించడానికి వచ్చాడు, మనం రక్షించడానికి వచ్చాడు. రక్షించిన దేవుడు నిన్ను నన్ను రక్షించి విడిచిపెట్టలా. మన పాపాలు మనకు కూడా ఉంచలా, మన పాపాలు మన దగ్గర ఉంచలా, దూరపరిచేశాడు, దూరం చేసేసాడు. ఇంకా మనం ఆ పాపాలు అప్పుడు ఎప్పుడో నేను పాపం చేశాను, ఇప్పుడు పుణ్యం చేశాను అని దాన్ని తలుచుకోవడానికి లేదు. ఎందుకంటే ఏ రోజుగా ఆ రోజే మనం కొత్తగా దేవుని కోసం జీవించడానికి ఇష్టపడాలి. మన పాపం యావత్తును దూరపరిచేశాడు. 103వ కీర్తన 103వ కీర్తన 12వ వచనం. పనబడికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తూర్పుకి పనబడ ఎప్పుడు కలుతాయా? ఎప్పుడు కలవు. అది అక్కడే ఉంటుంది, ఇది ఇక్కడే ఉంటుంది. వాటికి మనం ఏమన్నా ఎన్ని మైళ్ళని మనం ఏమన్నా వెలకట్టగలమా? వెలకట్టలేం. అంటే దేవుడు మనం చేసిన పాపాలు మన నుంచి అంత దూరపరిచేశాడు, అంత దూరం చేసేసాడు. కానీ మనం ఇంకా వాటిని జ్ఞాపం చేసుకుని దానికన్నా ఇది పర్వాలేదులే అనే స్థాయికి వచ్చేసి ఆ స్థాయి నుంచి దేవుడు మనం విడిపించాడనే జ్ఞానం మనం మర్చిపోతున్నాం. ఆ స్థాయి నుంచి మనం మర్చిపోయి మనకు మనమే సమర్థించేసుకుంటున్నాం. దాని మీద ఇది పర్వాలేదు కానీ ఇది ఇలా చేయొచ్చు. కానీ దేవుడు ఏం చేశాడు? అట్లన్నిటిని నువ్వు జ్ఞాపం చేసుకోవద్దు, అట్లన్నిటిని మర్చిపో. నేను దూరపరిచేసా, అవి నీ దగ్గర లేవు, నీతో లేవు అని దేవుడు చెప్తున్నాడు. ఆ స్థాయి కన్నా ఇప్పుడు కొంచెం పర్వాలా, నా స్థాయి కొంచెం మారింది, ఇప్పుడు కొంచెం పర్లేదులే, ఇది వరకు అంత కాదు కానీ ఇప్పుడు కొంచెం చేస్తున్నా. ఇలాంటి స్వభావంలో మనం ఉండకూడదు. ఎప్పుడు ఒకే దేవుడైతే మనం ఒక్కొక్కటిగా విడిపించుకుంటూ మనకు నేర్పిస్తూ ముందుకు నడిపిస్తూ వస్తున్నాడు. మన యావత్తు పాపమును ఆయన మనం దర్శించినప్పుడుకి యావత్తు పాపమును తూర్పుకి పనమటి ఎంత దూరమో అంత దూరపరిచేసాడు. అవి ఇంకా మనకి కలిసే అవకాశమే లేదు. కానీ మనము మాత్రం వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, మనము మాత్రం వాటిని జ్ఞాపకం చేసుకుని మనకు మనమే సరి చేసుకుంటున్నాం. పర్వాలేదు కొంచెమే అలా, దానివల్ల మనం నష్టపోతాం. కానీ దేవునికి అయితే ఏమీ కాదు, ఆయనకేమీ ఎప్పుడు ఏ క్వశ్చన్ ఏమీ కాదు, మనకు మనమే నష్టపోతాం. దేవుడు చెప్పిన మార్గాన్ని కానీ, దేవుడు చూపించిన మార్గాన్ని కానీ, దేవుడు చేసిన క్రియని కానీ మనం మర్చిపోకుండా ప్రతి విషయంలోనూ దేవునికి మొదటి స్థానం ఇచ్చి దేవుని ఘనపరుస్తూ ఆయన్ని స్తుతిస్తూ మనం జీవించడానికి ఇష్టపడాలి. అది దేవునికి ఇష్టమైన ఆరాధన. మన జీవితంలో కొత్తగా మలుపు రావాలి. ఆ పాత గతాన్నే మనం కెలుక్కుంటూ తవ్వుకుంటూ ఉంటూ ముందుకు సాగుతూ ఉంటే మన జీవితంలో ఎప్పుడు మనం ఎదగలేం. కానీ దేవుడు ఏమంటున్నాడు? అవి ఏమి నీ దగ్గర లేవు, మొత్తం అని ఎప్పుడో నేను దూరపరిచేసా, నువ్వు ఇంకెనక తిరిగి చూడొద్దు, ముందున్నాడు. అందుకనే పౌలు ఆ మాట రాశాడు, వెనక నువ్వు మర్చి ముందున్నాడు వెగిలపడు. నేను ఎప్పుడో గొప్పగా జీవించాను, ఎప్పుడో నేను పాపం చేశాను, ఎప్పుడో నేను పుణ్యం చేశాను, ఇవన్నీ కూడా దానికి తిరగేసుకుంటూ బాల్ వేసుకుంటూ వెతుక్కుంటూ ఉండేదానికన్నా వాటిలన్నింటినీ దేవుడు మర్చిపోమంటున్నాడు. వాటిలన్నింటిని విడిచిపెట్టే ఈరోజు నేను ఎలా జీవిస్తున్నాను అది ముఖ్యం దేవుడికి. ఈరోజు నేను ఎలా జీవిస్తున్నానో అది ముఖ్యం. నా గతంలో నేను ఏదో గొప్ప చేశాను, నా గతంలో నేను పుణ్యాలు చేశాను, దానాలు చేశాను, అందరికీ సాయపడ్డాను, నేను అందరితో మంచోడిని అనుకునే విధంగా నేను జీవించాను అనుకుంటాం కాదు. ఇప్పుడు ఈరోజు నేను ఎలా ఉన్నానో అది ముఖ్యం దేవుడికి. అందుకే రోజు మనం నూతనపరచబడాలని వాక్యంలో రాసి ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన జీవితాన్ని కొత్తగా కొనసాగుతానికి ఇష్టపడాలి. ఎందుకంటే దేవుడు మన పాతవన్నిటిని కూడా దూరపరిచేశాడు. మన దగ్గర ఏమీ లేవు, అవేమీ మనం చేయవు. కాబట్టి ఎప్పుడు కూడా మన ఇష్టానుసారంగా కాకుండా దేవునికి మహిమకరంగా చేయాలి. వాటన్నిటిని దూరపరిచి దేవుడు మనల్ని ఏం చేశాడు? రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
పేజీ నెంబర్ 137, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మీరు పాపములకు దాసులై ఉండిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై 18 చదవండి. పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇందుకు దేవునికి స్తోత్రం. మనం నీతికి దాసులం ఇప్పుడు కాదు, మనకు తెలియదు, మనం నీతిమంతులం కాము. కానీ దేవుడు ఆ మహాప్రేమ, ఆ మహాకృప మనమే చూపి ఆయన జాలిపడి కనికరపడి ఏం చేశాడు? మనల్ని నీతిగా మార్చాడు. ఆ పాపానికి దాసత్వంలో ఉన్న మనల్ని పాపం నుంచి దాసులుగా తీసేసి నీతికి దాసులుగా చేశాడు. మన దగ్గర ఏ నీతి లేకపోయినా, ఏ మంచితనం లేకపోయినా, ఏ ప్రేమ మనలో లేకపోయినా దేవుని పట్ల మాత్రం దేవుడు చేసిన కార్యం ఏంటి? మనలో నీతిమంతులుగా చేశాడు. మనం నీతికి దాసులుగా చేశాడు. నీతికి దాసులుగా చేసి తన తండ్రి ఎదుట నించోబెట్టడానికి మనం ఎంతగానో ఆదరించాడు. అంటే కొలతలేని ఆదరణతో మనం ఆదరించిన ఆ మహాదేవుణ్ణి మనం స్తుతించి గణపరచాలి. దేవుణ్ణి స్తుతించి గణపరచడం అంటే ఆయన చేసిన మేళ్లలో దేన్ని మరవకూడదు, దేన్ని విడిచిపెట్టుకోకూడదు. ప్రతిరోజు నా జీవితంలో గడిచిన ఆ రోజంతా కూడా ప్రభువా ఇన్ని సందర్భాల్లో నన్ను కాచి కాపాడావు, ఈ సందర్భాల్లో నా ప్రమాదం నుంచి తప్పించావు, ఈ సందర్భంలో నేను పాపంలో పడిపోయే ఆలోచన నాకు వచ్చినప్పటికీ నన్ను పాపంలో పడకుండా కాచి కాపాడావు ప్రభువా, నీకు నేను ఏమవగలను తండ్రి అని ప్రతిసారి కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే దాని ప్రకారంగా దేవుడు చెప్పిన విధంగా మనం జీవించడం దేవుడికి ఆరాధన అవుతుంది. ఒట్టిగా 2 మాటలు పలికి ఆరాధించేది అది ఆరాధన కాదు. మిగతా సమయం అన్నయ్య గారు తీసుకుంటారు.